ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా అంటున్నాడు. నీతో తొక్కబడు నువ్వు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాటాలు పోయేదేమున్నదే? నాకు ఎదిరించి పోరాటం పోయేదేంది అంటూ నేను, మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పట్టు నేను. 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. నాకు అట్లా అన్ని అర్హతలు ఉన్నాయి జీవన్ రెడ్డి అన్నకు, అన్ని అర్హతలు. ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అర్హత ఉంది జీవన్ రెడ్డి అన్నకు. హూ ఈజ్ రేవంత్ రెడ్డి? జీవన్ రెడ్డి అన్న ఎక్స్పీరియన్స్ లీడరు, వెల్ ట్రైన్డ్ లీడరు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, వెల్ ట్రైన్డ్ లీడర్ ఆయన. రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు, పోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు లక్కీ లాటరీలా. జీవన్ రెడ్డి అన్న కష్టపడేది, రేవంత్ రెడ్డి లెక్కనే కష్టపడ్డాడు, ఉత్తగేం రాలా ఆయన, చాలా కష్టపడ్డాడు. జీవన్ రెడ్డి అన్న అంటే అందరికి ఇష్టం, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన, మంచోడు. కాంగ్రెస్ పార్టీలో అందరికంటే మంచిగా ఉన్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి అన్న.